तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। మనము ద మదర్ పుస్తకము స్వాధ్యాయం చేసుకుంటున్నాము. 2వ అధ్యాయము క్రితం ఆదివారం మనం మొదలుపెట్టాము. ఈ అధ్యాయము యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్, ఆకాంక్ష, తిరస్కరణ, ఆత్మసమర్పణ, ఈ 3 అంశాల మీద ఈ అధ్యాయంలో చర్చ ఉంది. మనకి పూర్ణయోగ సాధనలో కూడా ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకమైన టాపిక్ అనుకుంటూ ఉంటాం. మన సాధనకి చాలా ఉపయోగపడే అంశం ఇది. ఈ అధ్యాయంలో ఇప్పటిదాకా మనం కవర్ చేసిన టాపిక్స్ ఏమిటి అంటే, శ్రీ అరవిందుల వారు ముందంటారు, ఈ ప్రపంచంలో అన్ని కార్యాల వెనుక దైవము తన శక్తితో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆ దైవిక శక్తి యోగమాయచే కప్పబడి నిమ్న ప్రకృతిలో జీవుడి అహంకారం ద్వారా పనిచేస్తుంది. దైవిక శక్తి, యోగమాయ, జీవుడు అని కొన్ని వేదాంతంలో వచ్చే పదాలను శ్రీ అరవిందుల వారు వారారు. అలాగే మనకి ఆయన చెప్తారు, నిమ్న ప్రకృతి బలంగా ఉన్నంత వరకు సాధకుడి వ్యక్తిగత ప్రయత్నము అవసరము అంటారు. తర్వాత ఆకాంక్ష, తిరస్కరణ, ఆత్మసమర్పణ గురించి మాట్లాడుతూ, ఆకాంక్ష స్థిరంగా ఉండాలి, నిరంతరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, మనము అప్రమత్తతతో ఉండాలి అని చెప్తారు. తర్వాత క్రితంసారి మనము టచ్ చేసిన చివరి అంశం ఏమిటంటే, మెంటల్ యాస్పిరేషన్, వైటల్ యాస్పిరేషన్, ఫిజికల్ యాస్పిరేషన్ అండ్ స్పిరిచువల్ యాస్పిరేషన్. మానసిక ఆకాంక్ష అంటే మన మనస్సు యొక్క అన్ని సామర్థ్యాలను దైవిక శక్తికి సమర్పించటము, ఆ దైవిక ఉనికికి అనుగుణంగా మలుచుకోవటము. అంటే మన కాన్సన్ట్రేషన్, కెపాసిటీ టు థింక్, డీప్ థాట్, ఇవన్నీ కూడా దే షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద డివైన్. ఇది వారు చెప్పారు మనకి. తర్వాత ప్రాణిక ఆకాంక్ష అంటే మీ కోరికలు, ఇబ్బందులు, భావోద్వేగాలు అన్నీ ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొని మీరు ప్రశాంతంగా ఉంటూ పూర్తిగా ఎటువంటి వ్యక్తిగత అభీష్టాలు లేకుండా విధేయతతో ఎల్లప్పుడూ దైవిక పరికరంగా ఉండాలి. దిస్ షుడ్ బి అవర్ యాస్పిరేషన్. ఆల్ అవర్ vital desires, all our emotional movements, all our cravings, all our anguish, despair, restlessness, all these things have to be brought into the light of the divine force that is working through us. Being a human, it is inevitable that we have all of these things in us. That is what makes us human. At the same time, we have to make sure that these are periodically exposed to the divine light. These are opened to the spiritual guidance. These are brought into the ambit of the psychic that is inside of us. ఇవన్నీ మనం నెమ్మదిగా ఇటు తీసుకొస్తే అప్పుడు
ఇది వైటల్ ఆస్పిరేషన్ అవుతుంది. All of these have to be open to the divine force. All of these have to be brought in tune to our deepest aspiration. This is the vital aspect turning towards the higher light. అలాగే మన శరీరంలో కూడా ఆకాంక్ష ఉండవచ్చు. అన్ని భాగాలలో సమతుల్యత కోసం ప్రయత్నించడము, అనారోగ్యాన్ని నిరోధించే శక్తిని పెంపొందించుకోవటము, మన శరీరము పరిపూర్ణంగా ఆరోగ్యంతో ఉండటము, ఇవన్నీ కూడా భౌతిక ఆకాంక్షకి సంబంధించిన విషయాలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్తారో మదరు. షీ డజంట్ లీవ్ అవుట్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఎన్నో చోట్ల ఆవిడ హెల్త్ గురించి మాట్లాడుతూ షీ ఎంఫసైజ్ ద నీడ్ టు ఓపెన్ ద బాడీ టు ద హయ్యర్ లైట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, సో దట్ ఈవెన్ ఇల్నెస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ బికమ్స్ యాక్సెప్టెడ్ టు ద బాడీ. మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు, లేదండి సంవత్సరానికి ఒకసారి నేను అడ్డం పడతాను, యాంటీబయాటిక్స్ వేసుకుంటాను. అది సబ్కాన్షియస్గా వీఆర్ ఫీడింగ్ అవర్ సిస్టమ్ దట్ ఇట్ ఈస్ ఓకే టు ఫాల్ సిక్ వన్స్ ఎ ఇయర్, ఇట్ ఈస్ ఓకే టు టేక్ యాంటీబయాటిక్స్ వన్స్ ఎ ఇయర్. ఎప్పుడైతే మనం ఆ మాట అంటామో వీఆర్ ఓపెనింగ్ అవర్ సెల్స్. అది ఖండించాలి అక్కడికి. ఇంకో చోట శ్రీ అరవిందో అంటారు, ఇల్నెస్ ఇస్ ఎ హ్యాబిట్ ఆఫ్ ద బాడీ అంటారు. చూడండి, హ్యాబిట్ ఆఫ్ ద బాడీ, సబ్కాన్షియస్ హ్యాబిట్ అయిపోతుంది మనకి. వీ యాక్సెప్ట్ ఇట్. నో, for a spiritual person, illness is not the habit of a body. It is something that has to be rejected. And when we walk on the path of yoga and we become aware of not only our physical, vital and mental, when we become aware of our subtle physical, Mother tells us that you can detect the illness when it enters the subtle physical before it comes to the physical, and you can reject it from the subtle physical. కానీ దీనికి కొద్దిగా నిరంతర కృషి అవసరం. అంటే అట్లీస్ట్ డీపెనింగ్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ రిక్వైర్డ్. వీ హ్యావ్ టు డెవలప్ ద కెపాసిటీ టు డిటెక్ట్ దీస్ డిస్టర్బెన్సెస్ బిఫోర్ దే ఎంటర్ అవర్ సటిల్ అట్మాస్ఫియర్. తర్వాత చివరి అంశము ఆధ్యాత్మిక ఆకాంక్ష. ఆధ్యాత్మిక ఆకాంక్ష, స్పిరిచువల్ ఆస్పిరేషన్ అంటే దైవంతో ఏకం కావడానికి మనలో ఉన్న అన్ని భాగాలను కూడా సమన్వయం చేయటం, మనని పూర్తిగా దైవానికి అర్పించుకోవటము, నిరంతరము దైవిక ఉనికి సంపర్కంలో ఉండటము, మనం చేసే ప్రతి పనిలోనూ దైవేచ్ఛను కొనిగనే ప్రయత్నంలో ఉండటము. A spiritual aspiration, MP Pandit గారు అంటారు, it should become the background for our day. Whatever we do, unexpected things will happen, but our reaction should be based on our deepest spiritual poise. And trying to remember that we are aspiring to be instruments of the divine even in difficult conditions. This is where our spiritual aspiration should be. So, Sri Aurobindo and Mother described to us aspiration in terms of mental, vital, physical and spiritual dimensions. We covered these topics in a good amount of detail last week. So now we move on to the other two topics, which is rejection and surrender. Tiraskarana, Atma Samarpana. ఈ మూడిట్లో కూడా శ్రీ అరవిందో ఫిజికల్, వైటల్, మెంటల్ అనేది చెప్పుకొస్తారనమాట మనకి. ఆల్ ఆఫ్ దెమ్ హీ అప్లైస్ టు ఫిజికల్, వైటల్ అండ్ మెంటల్. ఇప్పుడు మనకి ఆశ్రమం నుంచి ఆల్ ఇండియా మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే టాపిక్ వైజ్ తీసుకురావడం మొదలుపెట్టారు చాలా ఏళ్ల నుంచి, కంపైలేషన్స్. ఎందుకంటే మదర్ ఒక చోట అన్నారు, మనం నార్మల్గా శ్రీ అరవిందుల్ని చదవడం అంటే ఏం చేస్తామంటే ఒక్కొక్క పుస్తకము తీసుకుని చదువుతాం అనమాట. లెటర్స్ ఆన్ యోగా, సింథసిస్ ఆఫ్ యోగా, లైఫ్ డివైన్, ఇవన్నీ చదువుతూ ఉంటాము. ఒక చోట మదర్ ఏమన్నారంటే, కొంతమంది దే వెంట్ టు ద మదర్, ఇక్కడ ఇలా అన్నారు కానీ ఇక్కడ ఇలా అన్నారు, కాంట్రడిక్షన్ కనపడుతోంది, అర్థం కావట్లేదు, ఇలాంటివంటే అప్పుడు ఒకసారి మదర్ అన్నారు, శ్రీ అరవిందో షుడ్ బి స్టడీడ్ టాపిక్ వైజ్ అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు కొన్ని అపారెంట్ కాంట్రడిక్షన్స్ మనం వేరే వేరే పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కనిపిస్తున్నప్పటికీ
ఎప్పుడైతే ఆ పర్టికులర్ అంశం మీద మనం మొత్తము చదువుతామో అప్పుడు మనకి ఆ కాంట్రడిక్టరీవి కాంప్లిమెంట్ అయినట్టు ఇలాబొరేట్ అయినట్టు కనపడతాయి అన్నమాట. అలా చెప్పారు ఆవిడ. సో మాకు తెలిసిన ఆశ్రమైట్ ఒక ఆయన కంపైలేషన్స్ చేస్తూ రిజెక్షన్ మీద కంపైలేషన్ మొదలుపెట్టారు. ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్. హీ థాట్ వన్ కంపైలేషన్ ఈచ్ విల్ కమ్. ఎప్పుడైతే ఆయన మదర్ శ్రీ అరబిందో గ్రంథాలలోకి వెళ్ళి తిరస్కరణ మీద ఉన్న అంశాలన్నీ ఒక చోట పోగు చేయడం మొదలుపెట్టారో, he realized that there is so much material that you may need 2 or 3 books on rejection. శ్రీ అరబిందో మదర్ రిజెక్షన్ మీద ఎంత చెప్పారంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ హౌ మచ్ సాధన దట్ వీ హ్యావ్ టు డూ. మనం ఎంతసేపు ఆస్పిరేషన్ అనుకుంటాం, కానీ రిజెక్షన్ మీద మదరు శ్రీ అరబిందో ఎన్నో విషయాలు చెప్పడంతో మనము దాని గురించి మన సాధనలో కూడా చాలా చాలా అప్రమత్తతతో ఉండాలి. మనలో ఉండే మూవ్మెంట్స్, మనలో ఉండే థాట్స్ ఇవన్నీ చెప్పుకొస్తారు శ్రీ అరబిందో. సో వీటిల్లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్లీ రిజెక్షన్ ఆఫ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ద లోవర్ నేచర్, రిజెక్షన్ ఆఫ్ ద మైండ్స్ ఐడియాస్, ఒపీనియన్స్, ప్రిఫరెన్సెస్, హ్యాబిట్స్, constructions, so that the true knowledge may find free room in a silent mind. First manamu we are taking up the mind. నిమ్న స్వభావము యొక్క కదలికలు తిరస్కరించటము, మనస్సు యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు తిరస్కరించడం ద్వారా నిజమైన జ్ఞానము మౌనంగా ఉన్న మనస్సులో చోటు చేసుకుంటుంది. సో మనకి గొడవ ఏంటంటే అలవాటు ఒక రకంగా ఎట్లా మన హ్యాబిట్స్ చోటు చేసుకుంటాయంటే ఫిజికల్ హ్యాబిట్సే కాదు, మెంటల్ హ్యాబిట్స్ కూడా. నిరంతరము మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది మనకి. అది మన నార్మల్ స్టేజెస్ అయిపోయింది. That our mind will continuously think without our control has become a habit, and we accepted it. We don't think otherwise. The nature of mind is to have uncontrollable thoughts. ఇది మనం యాక్సెప్ట్ చేసేసాం. కానీ ఇది కూడా యాక్సెప్ట్ చేయడానికి ఒక ఆధ్యాత్మిక సాధకుడికి వీలు లేదు. The nature of mind should be brought down to a sense of relative silence, relative calm and quietude. సాధ్యపడుతుందా అండి? సాధ్యపడుతుంది. ప్రయాస అవసరమా అండి? మరి తప్పకుండా అవసరం. దాన్ని అలా వదిలేస్తే పర్వాలేదా అండి? కుదరదు. ఎందుకంటే మనము ఫస్ట్ చాప్టర్లోనూ చెప్పుకున్నాము, సెకండ్ చాప్టర్లోనూ చెప్పుకున్నాము. పూర్ణ యోగ సాధనలో వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమిటి అంటే, మన ప్రయత్నముతో ముందుకు వెళ్ళడం ఒక పార్ట్ అయితే, దైవిక శక్తులు మనలోకి దిగువచ్చి పరివర్తన చేసి మన రూపాంతరము చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ దైవిక శక్తులు మనలోకి దిగి రావాలి. కానీ శ్రీ అరబిందో లెటర్స్ ఆన్ యోగాలో చెప్తారు, మీ నిరంతరము జరిగే ఆలోచనలు దైవిక శక్తులు మీ మనస్సులోకి దిగకుండా ఒక అడ్డంగా ఉంటాయి. యువర్ థాట్స్ బికమ్ లైక్ ఎ లిడ్ అంటారు ఆయన, అంటే మూత. మన నిరంతరము ఆలోచించే పరిస్థితి ఏదైతే ఉందో అది మనకి పైనుంచి వచ్చే ప్రశాంతత కానీ, ఆధ్యాత్మిక కాంతి కానీ, మిగతా అన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకున్నాము, అవి కిందకి దిగకుండా మనలోకి ప్రవేశపడకుండా ఈ ఆలోచనలు ఒక అడ్డుతెర అయిపోయి ఉన్నాయి. మరి ఏం చేయాలండి? మన వైపు నుంచి రోజుకి ఒక 5-6 సార్లు 10 సార్లు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, గంటకు ఒకసారో మనము కూర్చుని కొద్దిగా డీప్ బ్రీతింగ్ చేసి మన ఆలోచనల అలజడ తగ్గించాలి. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. మనము హ్యాబిట్ ఏదైతే ఉందో ఆ హ్యాబిట్ని తగ్గించాలి, అండూ చేయాలి. ఎలా చేయాలి? హ్యాబిట్ ఏమిటి? నిరంతరము ఆలోచించడం. ప్రతి 2 సెకండ్లకి మనకు ఒక ఆలోచన వస్తుంది.
కొంతమంది లెక్క పెట్టారు సైంటిస్టులు, 63,000 to 70,000 థాట్స్ పర్ డే. కొద్దిగా మనం డీప్ బ్రీదింగ్ చేసి, కొద్దిగా మనము కనుక క్వయటన్ చేసుకుని, స్కానింగ్ చేసుకుని, ఇలాంటిది ఏదన్నా చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ తగ్గితే కొద్దిగా ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి దైవిక శక్తులు మనలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. లేకపోతే అది ఆగిపోతాయి అక్కడ. బికాజ్ యువర్ కాన్షియస్నెస్ ఇస్ గెటింగ్ డిస్పర్స్డ్. క్వయటన్ చేయడం వల్ల ఏం చేస్తున్నామంటే మన చైతన్యాన్ని కొద్దిగా స్టెబిలైజ్ చేస్తున్నాము, కొద్దిగా స్టిల్ చేస్తున్నాము. ఆ స్టెబిలైజ్ అయి కొద్దిగా స్థిరంగా ఉన్న చైతన్యము దైవిక శక్తుల్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో ఈ ప్రయాస మనము చేయవలసిన అవసరం ఉందన్నమాట. శ్రీ అరవిందులకి ఒక ఆయన ఈ టాపిక్ మీద రాస్తారు, హౌ కెన్ ఐ అప్లై రిజెక్షన్ ఇన్ మై వర్కింగ్ లైఫ్? నా నిత్య జీవితంలో దీన్ని ఎలా అన్వయించాలి? శ్రీ అరవిందుల వారు అంటారు, ఇది నిత్య జీవితంలోనే జరగాలి. మీరు ఆశ్రమంలో ఉన్నా, ఆశ్రమం బయట ఉన్నా, నియమము పద్ధతి ఒకటే. ఇది అంతర్గతమైన మార్పు. దీనికి సాధారణంగా ధ్యానము అవసరము. కానీ ధ్యానము ఎంత అవసరమో నిత్య జీవితము కూడా అంతే అవసరం. చూడండి, ఇక్కడ ఆలోచనలు తగ్గించి తిరస్కరణ చేయడము ఇదంతా చెప్తూ ఆయన అంటారు, మీరు కొద్దిగా ధ్యానము అది చేయడం అవసరము. అలాగే నిత్య జీవితము కూడా ఈ తిరస్కరణ అనేది మనలో బాగా డీప్గా ఉండటానికి అవసరము. ఎందుకంటే ఆంతరంగిక మార్పు యొక్క వాస్తవికతను పరీక్షించేది నిజ జీవితము మాత్రమే. శ్రీ అరబిందో is saying, it is life only that tests the genuineness of the change. మనము ఎంతైనా మారిపోయాం అనుకోవచ్చు మనం, కానీ నిజమైన జీవితమే మనలో ఎంతవరకు మార్పు వచ్చింది అనేది చెప్తుంది. ఇప్పుడు మనందరిలో చాలామందికి భారతదేశంలో సహజంగా ఆధ్యాత్మికత అంటే హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటారు, అదే ఆధ్యాత్మికత. మదర్ కూడా ఇదే చెప్పారు, ఎవరో వెళ్ళి, మదర్ ఐ కెన్ గో టు ఎ కేవ్, మదర్ ఐ కెన్ గో టు ద హిల్స్ అంటే ఆవిడ చెప్పారు, నాయన నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ అంతరంగంలో మార్పు రావాలి అంటే నువ్వు మళ్ళీ నిజ జీవితంలోకే రావాలి. లేకపోతే నువ్వు ఎక్కడో గుహలో కూర్చొని చాలా మారిపోయాను అనుకుంటావు, దిగొచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుందంత. నీ మార్పులు చేర్పులు అట్లా కుదరవు, ఇక్కడ ఉండి చేయవలసినదే. అలాగే ఎంపీ పండిట్ గారు అంటారు, మన మనస్సు చాలా చంచలమైనది, గందరగోళంగా ఉంటుంది. జ్ఞానం మనలో స్థిరపడటానికి నిశ్చలత్వం లేదు. ఇప్పుడు మన ఆకాంక్షకు ప్రతిస్పందనగా వచ్చే జ్ఞానము దానిలో స్థిరపడాలంటే మన మనసు నిశ్శబ్దంగా ఉండాలి, చాలా విశాలంగా కూడా ఉండాలి. వైడనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, quietening of the mind, silencing of the mind, all of these are necessary preliminary steps before spiritual forces can work inside of us. అలాగే రమణ మహర్షి అంటారు, the degree of freedom from unwanted thoughts and concentration on a single thought are the measure of progress. అనవసరమైన ఆలోచనల నుండి విముక్తి పొందుట, ఒకే ఆలోచనపై ఏకాగ్రతంగా ఉండటము మన పురోగతికి కొలమానంగా భావించవచ్చు. యూ కెన్ కన్సిడర్ టు బి ద మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్. చాలా చాలా పెద్ద మాట చెప్పారు ఆయన ఇక్కడ. మనకి ధ్యానములో సాక్షి భావన అలవాటు చేసుకుంటే నెమ్మదిగా ఈ మౌనము కూడా అలవాటు అవుతుంది. ధ్యానము చేసేటప్పుడు
కొద్దిగా సాక్షి భావనకి రావడం. అందరూ అంటారు ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు వస్తాయండి. కరెక్టే, ఆలోచనలని ఒక సాక్షిగా చూడండి. అలాగే ఆలోచనకి మధ్యలో ఉండే నిశ్శబ్దతని గమనించి ఆ నిశ్శబ్దతను పెంచుకుంటూ పోండి. రకరకాల మార్గాలు చెప్తారు మనకి. థాట్లెస్ అవేర్నెస్ is a state of spiritual silence. ఆలోచన రహితమైన చైతన్య స్థితి. ఇది అంత కష్టం కాదు. మనకి ఏమవుతుందంటేనండి, మన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏ ఉన్నతమైన భావనకి మనము దగ్గరైనప్పటికీ కూడా మనం ఒకటే అనుకుంటాము, ఇంత ఉన్నతమైన ఆలోచన మనకు కాదు ఈ జన్మలో. అట్లా కుదరదు. అలా అనుకుంటే మనకి ముందుకు వెళ్ళలేము మనము. ఒక ఆవిడ అన్నారు, ఆవిడ వేరే మార్గంలో ఉన్నారు, ఆవిడ అన్నారు, నా ఉద్దేశం ఏంటంటే మా గురువు గారికి అయినవన్నీ నాకు ఎందుకు కావు అంటుంది. నాకు లాస్ట్ మంత్ కలిసినప్పుడు చెప్తున్నారు, మా గురువు గారికి సాధ్యమైతే నాకెందుకు సాధ్యం కాదు, నాకు సాధ్యం అవ్వాలి. శ్రీ అరవిందో కూడా అదే చెప్పారు. నన్ను అవతార పురుషుడు అని మీరు అటక మీద పెట్టేయకండి బాబు అని ఎన్నిసార్లు రాశారు ఆయన పాపం. మీరు గొప్పవాళ్ళు అని మమ్మల్ని పక్కన పెట్టేయకండి. మీరు పడే కృషి, మీరు పడే శ్రమ, మీరు పడే ఇబ్బందుల కంటే 100 రెట్లు ఎక్కువ పడ్డాను నేను, అప్పుడే ముందుకెళ్ళాను రాశాను. సో థాట్స్ వైజ్ ఇవన్నీ మనము రిజెక్ట్ చేయాలి. రిజెక్షన్ ఆఫ్ మైండ్స్ ఐడియాస్, ఒపీనియన్స్, ప్రిఫరెన్సెస్, habits, constructions, so that the true knowledge may find a free room in a silent mind. సో అవన్నీ ఆలోచన సరళిని మార్చుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్తూ రిజెక్షన్ ఆఫ్ వైటల్ నేచర్స్, డిజైర్స్, డిమాండ్స్, క్రేవింగ్స్, సెన్సేషన్స్, passions, selfishness, pride, arrogance, lust, greed, jealousy, envy, hostility to the truth, so that the true power and joy may pour from above into a calm, large, strong, and consecrated vital being. మన ప్రాణమయ కోశం గురించి మాట్లాడుతూ ఉంటే దానికి సహజం ఏమిటి అంటే, ప్రాణమయ కోశంలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, అస్థిరత ఎక్కువగా ఉంటుంది, చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ దానికి ఎన్ని అవగుణాలు ఉన్నప్పటికీ కూడా మన ఆధ్యాత్మిక పురోగతికి సరైన ఇంజిన్ ఏది అంటే మన వైటల్ బీయింగ్. మనం దానికి చాలా చెడ్డ పేరు ఇచ్చేసాము, మనకున్న ప్రాబ్లమ్స్ అని దానికి ఆపాదించేసాము. అదంతా కరెక్టే, కానీ అది ఎప్పుడైతే ఆ లయబిలిటీ అసెట్గా మారుతుందో, ఎప్పుడైతే ఆ బర్డెన్ మనకి ఒక ఇంజిన్గా మారుతుందో, అప్పుడు మన పురోగతి చాలా చాలా మంచి స్పీడ్లో జరుగుతుంది అంటారు. మన ప్రాణిక ప్రకృతిలో ఉన్న కోరికలను, తృష్ణను, సంచలనాలను, అభిరుచులను, స్వార్థాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, కామాన్ని, దురాశను, అసూయను, వీటన్నిటినీ తిరస్కరించినప్పుడు మన విశాలమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన ప్రాణమయ కోశమునందు పైనుండి ఆధ్యాత్మిక శక్తి, ఆనందము దిగి వచ్చి స్థిరంగా ఉండును. సో ఎన్ని విషయాలు చెప్పారో చూడండి ఇక్కడ. కోరికలు, తృష్ణ, సంచలనాలు, అభిరుచులు, స్వార్థము, గర్వము, అహంకారము, కామము, దురాశ, అసూయ, చాలా పెద్ద లిస్ట్. బట్ దీంట్లో సెంట్రల్ ప్రిన్సిపల్ ఏమిటంటే, మన వైటల్ బీయింగ్ని ప్యూరిఫై చేయటము మన స్పిరిచువల్ జర్నీలో అన్అవాయిడబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నెససరీ స్టెప్. మన ప్రాణమయ కోశమును పరిశుద్ధము చేయటం అనేది మనకి తప్పదు. ఈ జన్మలో చేస్తామో వచ్చే జన్మలో చేస్తామో అదే ఆప్షన్ మనకి. వీలైతే ఈ జన్మలో చేసుకుంటే మదర్ శక్తి హెల్ప్ చేస్తుంది మనకి. మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఎంతవరకు మదర్ని పట్టుకుంటాము? సో అవకాశం వచ్చింది కాబట్టి మనలోని మలినాలను
మనము పరిశుభ్రపరచుకోవాలి. అప్పుడే నిశ్చల ఆనందము, ఆధ్యాత్మిక శక్తి మనలో స్థిరంగా ఉండగలుగుతాయి. మనలోకి దిగివచ్చిన ఆధ్యాత్మిక శక్తులను ధారణ చేయటానికి ఒక విశాల సుస్థిరమైన ప్రాణమయ కోశము మనము ఏర్పరచుకోవాలి. ఈ వైటల్ బీయింగ్ గురించి కొద్దిగా ఇంకా మనము డిస్కస్ చేసుకుందాం. దాంట్లో చాలా అంటే అవకాశం వచ్చినప్పుడల్లా రకరకాల అంశాల మీద మాట్లాడుకుంటే మన ఓవరాల్ అండర్స్టాండింగ్ కూడా వెల్ రౌండెడ్ అవుతుంది. ఇప్పుడు వైటల్ బీయింగ్, ఈజ్ మై వైటల్ బీయింగ్ స్ట్రాంగ్ ఆర్ ఈజ్ మై వైటల్ బీయింగ్ వీక్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. స్వల్ప స్పర్శతోనే లేక చిన్న ఉద్వేగముతోనే మన వ్యక్తిత్వములో సంచలనము, అస్థిరత ఉన్నచో మన ప్రాణిక కోశము బలహీనమైనది అనటానికి ఆస్కారము ఉన్నది. స్మాల్ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్, దే క్రియేట్ యాజిటేషన్. ఎవరితోనో అనుకోని చిన్న ఆర్గ్యుమెంటు, రోడ్డు మీద వచ్చిన యాక్సిడెంటు, ఎవరో ఫోన్ చేసి ఆర్గ్యూ చేస్తారు, ఎవరో వాళ్ళు మనకు ఒక మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోరు. ఇంకా ఏజ్ వచ్చే కొద్దిగా గాఢమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎవరో మన దగ్గర లోన్ వెనక్కిస్తామని తీసుకుంటారు, ఇబ్బంది అవుతుంది, లేకపోతే హెల్త్ చెడిపోతుంది, లేకపోతే ఇంకేదో. ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన రియాక్షన్ ఎలా ఉన్నది, మన యాస్పిరేషన్ ఎక్కడి దాకా మనని కంట్రోల్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు we are a part of this universe and world. We cannot be away from it. This is the nature of life. Everybody is going through difficulties. They don't create difficulties for you. They are also going through. ఇప్పుడున్న అసలు ఒక్కసారి మన భూగోళంలో ఉన్న పరిస్థితి చూడండి. ఎంత లక్షల మంది తిండికి లేక, నివాసానికి లేక, ఎప్పుడు బాంబు పడుతుందో తెలియక ఎంత లక్షల మంది బతుకుతున్నారు. అలా వాళ్ళందరితో కంపేర్ చేస్తే మనకున్న సఫరింగ్ అసలు సఫరింగేనా, మనకున్న డిఫికల్టీ అసలు డిఫికల్టీనేనా? కానీ అలాంటి డిఫికల్టీస్ని మనం ఎలా స్పందిస్తున్నాము? సాత్వికంగా స్పందిస్తున్నామా, రజోగుణంగా స్పందిస్తున్నామా, తమోగుణంతో స్పందిస్తున్నామా? ఆధ్యాత్మిక పురోగతికి మూల స్తంభం ఏమిటి అంటే మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, మన ధోరణి ఏమిటి? ఫైనల్లీ జరుగుతూ ఉంటుంది. ఎవరు కావాలని హాని చేయరు మనకి సహజంగా. అందరూ మంచివాళ్ళే సాధ్యమైనంత వరకు. కానీ ఏవో ఒత్తిళ్ళు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి, డామినో ఎఫెక్ట్ అవుతుంది. A to B, B to C, C to D. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. మనం కూడా ABCD లైన్లోనే ఉన్నాం. దానికి ఎంత ఉద్వేగానికి మనం ఎలా చేస్తాం? ఈ చిన్న చిన్న వాటికి మనం కదిలిపోతూ ఉంటే మన వైటల్ బీయింగ్ ఇంకా స్ట్రెంగ్థెన్ అవ్వాలి. దైనందిన జీవితంలో ప్రతిస్పందన లేని అచంచలత, ఉదాసీనత, ఒక నిశ్చలత సాధనలో అలవాటు పరుచుకుంటే అప్పుడు మన ప్రాణికము మనము దృఢపరుచుకోగలము. శ్రీ అరబిందో రాస్తారు, ఈక్వానిమిటీ ఎస్టాబ్లిష్ చేసుకోండి మీలో. ఎలాగండి? He says a stoic attitude, అంటే స్పందన లేని యాటిట్యూడ్. ఇమోషన్స్ వస్తాయి కానీ వాటిని ఎక్స్ప్రెస్ చేయాల్సినంత అవసరం లేదేమో. హోల్డ్ దోస్ ఇమోషన్స్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. ఇంకో మాట చెప్తారు, ఫిలసాఫికల్ రెసిగ్నేషన్. ఫిలసాఫికల్ రెసిగ్నేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే జరిగేదేదో జరుగుతోంది, జరుగునిద్దాము, అన్నీ మనం కంట్రోల్ చేయలేము. ఐ లెట్ లైఫ్ హ్యాపెన్ టు మీ. ఐ డోంట్ ట్రై టు కంట్రోల్ లైఫ్ అబ్సెసివ్లీ. ఐ లెట్ థింగ్స్ గో. ఒక రకమైన ఉదాసీనత కూడా చెప్తారు ఆయన. ఇవన్నీ మనము అలవరుచుకోవాలి. ఇదేంటంటే మన చైతన్యం విస్తరించిన కొద్ది ప్రాబ్లమ్స్ చిన్నవైపోతూ ఉంటాయి.
మన చైతన్యం ఎంత విస్తరించి ఉంటే మన మీద ఆ ప్రాబ్లం యొక్క ఎఫెక్ట్ అంత తక్కువగా ఉంటుంది. సింపుల్. అంటే ఇది ఆ క్షణంలో చేయడం కష్టము, కానీ ముందు ఆలోచించుకుని పెట్టుకుంటే అప్పుడు ఉపయోగపడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, somebody says something irritating, somebody says something bad. Expand the time and space around it. Will I even see this person 5 years from now? Do I know this person at all? Is this situation going to affect my life in the next 10 years? Maybe ఒక 10 ఏళ్ల తర్వాత అసలు ఈ విషయం జరిగిందనేది కూడా మర్చిపోతానేమో, నేను అసలు గుర్తు కూడా ఉండదేమో. పోనీ ఆ ప్రాబ్లం అయిన తర్వాత ఈ ప్రాబ్లం వల్ల నా జీవితంలో నా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా? అవ్వకపోవచ్చు. సో ఇలా కాంటెక్స్ట్ ఎక్స్పాండ్ చేసే కొద్దీ మనకి ప్రాబ్లం చిన్నదైపోతూ ఉంటుంది. అప్పుడు మనలో కొద్దిగా నిశ్చలత్వం ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా మనము మన టెక్నిక్స్ డెవలప్ చేసుకోవాలి. ఒక విశాలమైన బలమైన ప్రాణికము అంటే ప్రశాంతతను స్థిరంగా, దృఢంగా, దీర్ఘకాలం పాటు ధారణ చేయగల సామర్థ్యము ఉండాలి. సాధారణ చైతన్యంలో మనకు ఉన్న శక్తులు ధారణ చేయగల ఉన్నత శక్తులను ధారణ చేయగల సమర్థత చాలా మితంగా ఉంటుంది. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది సాధారణంగా మన దైనిక చైతన్యంలో మనకు ఉన్నత శక్తులు ధారణ చేయగల సమర్థత చాలా మితంగా ఉంటుంది. మనందరం ఆనందాన్ని కోరుకున్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఆనందాన్ని వదులుకోకుండా ఉంచుకునే సామర్థ్యత ఉంటుంది. ఈవెన్ అవర్ కెపాసిటీ టు రిసీవ్ హ్యాపీనెస్ ఇస్ వెరీ లిమిటెడ్. బియాండ్ ఎ పాయింట్ వీ కెనాట్ హోల్డ్ ఇట్. ఇమీడియట్లీ వీ స్టార్ట్ స్పిల్లింగ్ ఇట్ ఇన్ అదర్ ప్లేసెస్. ఇక్కడ అక్కడ వలకపోసేస్తాం. ధారణ అంటారు, అందుకని అష్టాంగ యోగంలో కూడా అంటారు ధారణ ధారణ అని. దివ్యశక్తులు వచ్చినప్పుడు, ఒక ప్రశాంతత మనలోకి దిగి వచ్చినప్పుడు ఫోన్ మోగుతుంది. ఏం చేస్తాం? లెట్ us say we get up, nice beautiful meditation, you are able to be in witness consciousness, you are going around the house doing your work in a beautiful witness consciousness, you are able to feel the presence. Phone rings. What should you do? Is it possible to keep that phone away for some time and continue to be in that consciousness? అదే చైతన్యాన్ని మనము ఇంకాసేపు మనలో పెట్టుకోగలమా? అదే చైతన్యాన్ని మనం ఇంకాసేపు అనుభవించగలమా? ఆ చైతన్యాన్ని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళగలమా? నేను కొన్నిసార్లు సరదాగా అంటూ ఉంటాను, some profound spiritual experiences happen at very inconvenient times. మంచి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు, అప్పుడే చీపురు పట్టుకుని ఊడవడానికి పనమ్మాయి వస్తుంది. తెలిసిన సాధకుల ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను. అది ఇంకొక రకంగా చెప్పాలంటే విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మనందరము ప్రకృతిలో భాగం కదా. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక చోట వోల్టేజ్ పెద్దదైతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిపోయి వోల్టేజ్ కిందకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ప్రకృతిలో కనెక్ట్ అయినప్పుడు కూడా అదే అవుతుంది. మన కెపాసిటీ పెరిగే కొద్దీ డిశ్చార్జింగ్ కెపాసిటీ అట్మాస్ఫియర్కి పెరుగుతుంది అనమాట. ఆ డిశ్చార్జింగ్ కెపాసిటీ ఫోన్ ద్వారా అవుతుందా, పని మనిషి చీపురు పట్టుకుని రావడం ద్వారా అవుతుందా, లేకపోతే అనుకోకుండా ఎవరితోనో దెబ్బలాట వల్ల అవుతుందా? ఇక్కడికి ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి నాతో అంది, ఫోన్ చేసి మాట్లాడుతూ, అంకుల్ ఇవాళ చాలా పెద్ద ఆటో వాడితో అనవసరంగా పెద్ద గొడవ అయిపోయింది అంకుల్ అంది. నేను సరదాగా అన్నాను, ఏంటి ఏమన్నా పెద్ద పూజ చేసి వస్తున్నావా అన్నాను. అవును అంకుల్, ఇప్పుడే శంకర మఠంలో పెద్ద హోమం చేసి వస్తున్నాను. సో ఆ హై కెపాసిటీ డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. ఇలాగా దిస్ ఇస్ ద డైనమిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. వీ షుడ్ బి అవేర్. ఇవి తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు మనము. ఏదన్నా ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి అయినప్పుడు ఆ అనుభూతి గురించి నెంబర్ 1 మనం మాట్లాడకూడదు. 2, అదే అనుభూతిని మళ్ళీ మళ్ళీ మనలో స్ఫురించుకోవడానికి అనుగుణమైన పరిస్థితులు ఏర్పరచుకోవాలి. నార్మల్గా రోజుకు ఒకసారి మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ చాలా బాగా అయిన రోజున వీలైతే 2-3 సార్లు చిన్న చిన్న మెడిటేషన్స్ చేసుకోవాలి. బయటికి వెళ్ళడం మానేస్తే బెటర్ ఒకసారి మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. టు మినిమైజ్ కాంటాక్ట్ విత్ అవుట్ సైడ్ పీపుల్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ హౌ యూ కంట్రోల్ దట్ ఎనర్జీ. ఆ పైనుంచి వచ్చే శక్తులని ధారణ చేయడము అంటే ఒక రకమైన స్థిరత్వం మనలో ఏర్పరచుకోవాలి మనము.
అది మనం స్థిరంగా వాటిని ధారణ చేసినప్పుడు అది మనం లోతుల్లోకి వెళ్ళి రూపాంతరణని చేస్తూ ఉంటాయి అన్నమాట. అది చేతగానప్పుడు దాని గురించి స్ఫురణ లేనప్పుడు అవి మనం బయటికి ఒలికిపోసి మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి నార్మల్ కాన్షియస్నెస్లో మనం వచ్చేస్తాం. సో ఈ ఒక ఒక సాధకుడు అనేవాడు ఇవన్నీ జాగ్రత్తలు పడాలి. అందుకనే మదరు ఆవిడ దేహంలో ఉన్నప్పుడు ఒక సాధకుడు ఇంకో సాధకుడి దగ్గరికి వెళ్ళి టీ తాగుదామన్నా పర్మిషన్ తీసుకునేవాళ్ళు రాసి. ఎందుకని? బికాస్ షీ న్యూ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఈచ్ సాధక్ అండ్ షీ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్. ఈ కాలవ దాటి వెళ్తే నాకు చెప్పండి అని చెప్పారు. ఇంత లాస్ట్ టైం అనుకున్నాం మనం. ఎందుకంటే ఆవిడ చైతన్యాన్ని ప్రొటెక్ట్ చేసేది అనమాట. ఇవన్నీ మన వైటల్ బీయింగ్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో వీ హ్యావ్ టు ఇది కొద్దిగా వీ హ్యావ్ టు బికమ్ మోర్ కాన్షియస్ ఆఫ్ అవర్ వైటల్ బీయింగ్. వీ హ్యావ్ టు వైడన్ అవర్ వైటల్ బీయింగ్. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ వీఆర్ డీపెనింగ్ our capacity for peace, deepening our capacity for silence, widening our consciousness. ఇవన్నీ చేసుకోవాలి మనం. తర్వాత మెంటల్ అయింది, వైటల్ అయింది, ఫిజికల్ దగ్గరికి వస్తున్నాం మనం. రిజెక్షన్ ఆఫ్ ఫిజికల్ నేచర్స్, స్టూపిడిటీ, డౌట్, డిస్బిలీఫ్, obscurity, obstinacy, pettiness, laziness, unwillingness to change, tamas, so that the true stability of light, power, ananda may establish itself in a body growing always more divine. ఈ లాస్ట్ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ ఫ్రేజ్. ఇన్ అ బాడీ గ్రోయింగ్ ఆల్వేస్ మోర్ డివైన్. కొన్ని యోగ మార్గాలు భారతదేశంలో ఏం చేస్తాయంటే ఇదంతా మాయ కాబట్టి దీని మీద అసలు మీరు వదిలేసేయండి. మీరు ఫోకస్ ఓన్లీ ఆన్ ద మైండ్, ఫోకస్ ఓన్లీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ సిద్ధీస్, ఫోకస్ ఓన్లీ ఆన్ కుండలిని. ఇలా రకరకాల మార్గాలు చెప్తే బాడీని వదిలేసేయండి, బాడీని వదిలేసేయండి, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. కానీ మన మార్గంలో శ్రీ అరవిందులు అలా చెప్పలేదు. ఆయనది ఏమిటి అంటే ఈ భౌతికంలో కూడా దైవత్వాన్ని మనం స్థిరపరచాలి. ఆ దైవిక ఉనికిని, డివైన్ ప్రెజెన్స్, దైవిక కాంతిని, డివైన్ లైట్, ఆల్ ఆఫ్ దట్ హెస్ టు బి బ్రాట్ డౌన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ బాడీ. దిస్ బాడీ ఈజ్ very much like a temple. You must keep the temple clean అంటారు చూసారా. ఇవన్నీ ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్స్. భౌతిక ప్రకృతి యొక్క మూర్ఖత్వము, సందేహము, అవిశ్వాసము, అస్పష్టత, మొండితనము, సోమరితనము, మారడానికి ఇష్టపడకపోవడము, వీటన్నిటినీ తిరస్కరించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రకాశము, శక్తి, ఆనందము, ఇవన్నీ వీటి నిజమైన స్థిరత్వము మన మరింత దైవికంగా పెరుగుతున్న శరీరంలో స్థిరపడుతుంది అంటారు ఆయన. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ దిస్ డౌన్. ఇన్ఫ్యాక్ట్ మీకు కొంతమందికి మీకు తెలుసు, మదర్ చివరి 10 ఏళ్ళు ఆవిడ బాడీలో ఉన్నప్పుడు హర్ హోల్ వర్క్ వాజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ. హోల్ వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ. She has so many experiences where the divine light is coming into the body and working on it. అక్కడ మదర్ ఒక చాలా విచిత్రమైన మాట చెప్పారు. అంటే కొంత వర్క్ మదర్ చేసినది నేను అనుకోవడము, it is the first time it has been done in the spiritual evolution of man, done and documented in the spiritual evolution of man. ఆవిడ ఏమని చెప్పారంటే మన భౌతిక శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా ఈ ప్రకృతి నుంచి వచ్చినవే. ఆల్ దీస్ సెల్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ దిస్ నేచర్ అండ్ నేచర్ ఈజ్ యూజ్డ్ టు thousands and thousands and years of darkness, cataclysm, pressure, death. It is full of darkness and disbelief. It doesn't believe in immortality. It doesn't believe that man can actually manifest God. It doesn't believe in it. సో ఆవిడేమంటారంటే నేను చేసే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడ ప్రతి సెల్లోకి వెళ్ళి ఐ ఓపెన్డ్ ఈచ్ సెల్ టు డివైన్ లైట్ అంటారు. అసలు మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయండి? లక్షలు లక్షలు లక్షల సెల్స్ ఉన్నాయి, కోట్ల సెల్స్ ఉన్నాయి.
ఒక్కొక్క సెల్ లోపలికి వెళ్ళి షీ వాజ్ ఓపెనింగ్ అప్ టు ద డివైన్ లైట్. That was the work she was doing. And at one level, that is at least the aspiration we should have. సో శ్రీ అరవిందుల వారు ఇక్కడ చాలా పదాలు వాడారు, స్ట్రాంగ్ పదాలు. మూర్ఖత్వము, సందేహము, అవిశ్వాసము, అస్పష్టత, ఇవన్నీ కేవలం మన భౌతికానికి కాదు, మన మనస్సుకి, ప్రాణానికి కూడా వర్తించవచ్చు. ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత కొంతమంది మనసు మనం ఎంత తార్కికంగా, అనుభవపూర్వకంగా చెప్పినా కొన్ని విషయాలలో అది మారదు. ఇక్కడ వారి ఫిజికల్ వైటల్ చాలా తమస్సు, అంధకారంతో నిండి ఉండవచ్చు. మనము చెప్తూ ఉంటాం ఇవన్నీ, మనం బిహేవియర్ మార్చుకోవాలి, వైటల్ బీయింగ్ మార్చుకోవాలి, ఎమోషన్స్ మార్చుకోవాలి. ఎవరికైతే ఈ ఫిజికల్ ఆబ్స్టినెన్సీ ఉంటుందో, తమస్సు ఉంటుందో, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎంతైనా చెప్పు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, పుట్టుకతో వచ్చింది పుట్టుకలతోనే పోతుంది అన్నది అంటారు. ఇంకా when I am born this way, I will die this way. This is what when Sri Aurobindo says physical nature, stupidity, doubt, disbelief, obscurity, ఇవన్నీ ఆబ్స్టినెన్సీ, ఇవన్నీ అన్నమాట ఆయన చెప్పేది ఇక్కడ. అలాగే ఈ సెక్షన్ డిస్కస్ చేస్తున్నప్పుడు మదర్ని కొంతమంది అడిగారు. ఇక్కడ 2 పదాలు వాడారు కదా శ్రీ అరబిందో. హీ సేస్ లేజినెస్, అన్విల్లింగ్నెస్ టు చేంజ్, తమస్. సో ఎవరో నాలాంటి వాళ్ళు అడిగారు, మదర్ లేజినెస్కి తమస్కి తేడా ఏమిటి? చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు మదర్. నేను అప్పటిదాకా అసలు ఆవిడ చెప్పేదాకా నాకు కూడా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. అంటే బద్ధకానికి తమో గుణానికి తేడా ఏమిటి అంటే ఆవిడ చెప్తారు, బద్ధకం వెనకాల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయత్నం చేసే ఇష్టం ఉండదుట. సామర్థ్యం ఉంటుంది కానీ ప్రయత్నం చేయం, అది బద్ధకం. ఈ తమో గుణంలో సామర్థ్యమే ఉండదు, అంధకారం ఉంటుంది. దెర్ ఇస్ నో కెపాసిటీ టు వర్క్. వెరస్ ఇన్ లేజినెస్ ద కెపాసిటీ ఇస్ దేర్ బట్ ద విల్లింగ్నెస్ ఇస్ నాట్ దేర్. అలాగే ఇక్కడ శ్రీ అరబిందో స్పీక్స్ హియర్, క్వశ్చన్ అడిగారు ఎవరు, శ్రీ అరబిందో స్పీక్స్ హియర్ ఆఫ్ ద స్టెబిలిటీ ఆఫ్ లైట్, పవర్, ఆనంద. బట్ స్టెబిలిటీ అంటారు ఏంటి మదర్? ఇక్కడ పవర్ అనేది ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది కదా, స్టెబిలిటీ ఆఫ్ పవర్ అంటారు ఏమిటి అని రాస్తే అప్పుడు మదర్ చెప్పారు, స్టాటిక్ పవర్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ విత్స్టాండ్ ఎవ్రీథింగ్. Nothing can act upon it, nothing can touch it, nothing can shake it. It is immobile, invincible. So power dynamic gaane kaadu, static ga kuda untundi. It is something nothing can touch it, nothing can shake it. Dynamic power is something in action which at times goes forth and may at times receive blows. That is to say, if you want your dynamic power to be victorious, it must be supported by considerable static power. Student, dynamic power, static power. If you want your power to be dynamic and effective in the world, you need to have a backup of static power. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే దీన్ని, ఒక పక్కన మనము ప్రకృతిని ప్యూరిఫై చేసి డివైన్ ఇన్స్ట్రుమెంట్ చేసినప్పుడు కూడా ఆ ప్రకృతి పవర్కి వెనకాల పురుష పవర్ ఉండాలి మనకి. The Sakshi Purusha should also be strong and open to the divine, and the dynamic power will work in the world. మన అదృష్టం ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలన్నీ క్లారిఫికేషన్స్ అడిగారు జనాలు. సో దాంతో వీఆర్ ఏబుల్ టు గెట్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. అదర్వైజ్ మనం చదువుతూ ఉంటే ఏదో బాగుంది కథ అనిపిస్తుంది. అలా కాదు, చిన్న చిన్న విషయాలను విశదీకరించి మరీ అడిగారు మదర్తో. అలాగే సో రిజెక్షన్ అయిపోయింది. రిజెక్షన్ ఎట్ ద మెంటల్ లెవెల్, రిజెక్షన్ ఎట్ ద వైటల్ లెవెల్, రిజెక్షన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్. ఈ 3 అయిపోయింది. ఇప్పుడు సరెండర్ దగ్గరికి వస్తున్నాము. సరెండర్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ ఆల్ వన్ ఈజ్ అండ్ హ్యాస్ అండ్ ఎవ్రీ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ టు ద డివైన్ అండ్ ద శక్తి.
ఆస్పిరేషన్లోను రిజెక్షన్లోను శ్రీ అరవిందులు వారు పారాగ్రాఫ్ రాశారు. ఇక్కడేమో ఒక సెంటెన్స్ మాత్రమే రాశారు. కానీ ఆ సెంటెన్స్ ఎలాంటిది అంటే మన జీవితం మొత్తం ఎన్కంపాస్ చేసే సెంటెన్స్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. సరెండర్ ఆఫ్ వన్ సెల్ఫ్, ఆల్ వన్ ఈజ్ అండ్ హ్యాస్, అండ్ ఎవ్రీ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ టు ద డివైన్ అండ్ ద శక్తి. అసలు పూర్తి సాధన వచ్చేసింది కదా దీంట్లోకి. ఇప్పుడు మీరు చైతన్యాన్ని పూర్తిగా ప్రతి చైతన్య స్థాయిని దైవానికి అర్పించాలి. మీలో ఉండే ప్రతి కదలికని కూడా దైవానికి సమర్పించాలి. ఇంకా మిగిలిన దేవుడు ఏం మిగలలేదు మనకి. సో డెఫినేషన్ ఆఫ్ సరెండర్ మదర్ చెప్తున్నారు. ఆత్మ సమర్పణకి డెఫినేషన్ ఏమిటి అంటే మన జీవిత బాధ్యతను దైవానికి అప్పగించాలి అనే నిర్ణయము. మన పూర్తి జీవితాన్ని దైవానికి అర్పించాలి అనే నిర్ణయము. The decision to hand over the responsibility of your life to the divine. Responsibility of your life to the divine. That is surrender. And Sri Aurobindo varu manaki guidance kuda istaru. He says, some of you may find it necessary to surrender external activities first so as to bring in the inner surrender. కొంతమంది బాహ్య కార్యకలాపాలను సమర్పణ గావిస్తూ ఆంతరంగిక సమర్పణకు చేరువ అవుతారు. నెమ్మదిగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్లో చాలామందికి ఇదే అవుతుంది. మదర్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి బిగినింగ్లో అవుటర్ వర్క్ సమర్పించుకోండి అంటే దే కీప్ ఓపెనింగ్ టు ద మదర్ అండ్ గ్రాడ్యువల్లీ ద ఇన్నర్ వర్క్ ఆల్సో స్టార్ట్స్. సరెండర్ ఆఫ్ వన్ సెల్ఫ్ and all one is and has. ఇదే చాలా కాంప్రహెన్సివ్ అనుకుంటే మదర్ దీని మీద ఇంకా క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ సరెండర్ ఈజ్ ద సరెండర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, యువర్ వే ఆఫ్ బీయింగ్, సో దట్ ఇట్ మే చేంజ్. ఇఫ్ యూ డు నాట్ సరెండర్ యువర్ వెరీ ఓన్ నేచర్, నెవర్ విల్ దిస్ నేచర్ చేంజ్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అతి ముఖ్యమైన సమర్పణ మీ స్వభావాన్ని, మీ జీవన విధానాన్ని మార్చుకోవటము. మీరు మీ స్వంత స్వభావాన్ని త్యాగం చేయకపోతే ఈ ప్రకృతి ఎప్పటికీ మారదు. ఇదే అత్యంత ముఖ్యమైన సమర్పణ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సరెండర్. మన పర్సనాలిటీని, మన స్పాంటేనియస్ రియాక్షన్స్ని అన్నిటినీ సరెండర్ చేసుకోవాలి. శ్రీ అరవిందో అంటారు, డివినైజ్ యువర్ ఇన్స్టింక్ట్ అంటారు. ఇన్స్టింక్ట్ అనేది ఏమిటి? మనం ఆలోచించి చేసే రియాక్షన్ కాదు, మనం ఆలోచించకుండా మనలోంచి వచ్చే స్ఫురణ, ఇన్వాలంటరీగా వచ్చేది. అది మీరు డివినైజ్ చేయాలి. దాన్ని మీరు దైవత్వానికి దగ్గరగా తీసుకురావాలి. See, what is there inside only will come out. If anger is coming out, that means anger is inside, but that has to be divinized. If jealousy is coming out, that means jealousy is inside. That means jealousy has to be divinized. ఇలాగ వీటన్నిటినీ కూడా మీరు తర్వాత మదర్ ఇదే టాపిక్ మీద ఇలాబరేట్ చేస్తూ ఇదే పారాగ్రాఫ్ ఆవిడ అంటారు, మీరు సహజంగా అర్థం చేసుకునే కొన్ని విధానాలు ఉంటాయి, సహజ స్పందనలు కొన్ని ఉంటాయి, అభివృద్ధికి కృషి చేసే కొన్ని మార్గాలు ఉంటాయి. అలానే అన్నిటికంటే మించి మీ జీవితాన్ని గ్రహించి అర్థం చేసుకునే ప్రత్యేక విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు సమర్పించవలసిందే. అంటే అవర్ certain ways of understanding, certain ways of reacting, certain ways of feeling, even certain ways of progressing. Our entire nature to be changed. నిజంగా దైవిక ప్రకాశాన్ని స్వీకరించాలంటే, మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే, మీరు మీ ఉనికిని, పూర్తి వ్యక్తిత్వాన్ని కూడా దైవానికి సమర్పించాలి. దైవిక చైతన్యం నందు మీరు దైవిక చైతన్యాన్ని మీలోకి ఆహ్వానించాలి. మీలోని ప్రతి స్పందన కూడా దైవిక సత్యానికి సమర్పించాలి.
మదరు పాపం హ్యూమన్ నేచర్ని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేశారు ఆవిడ. చేసి ఆవిడ మనం అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ మనలో ఉన్న స్పెసిఫిక్ ఇష్యూస్ని కూడా చెప్పారు. ఆవిడ అన్నారు, కొంతమంది నా దగ్గరికి వస్తారు, నిజంగానే వాళ్ళు సమర్పిస్తున్నాం అనుకుంటూ ఉంటారు, కానీ ఒక విషయం వెనకాల జేబులో పెట్టుకుంటారు. అవన్నీ సమర్పిస్తాను మదర్, ఇది మాత్రం అడగండి. కుదరదు అలాగా, పరిపూర్ణ రూపాంతరం జరగదు అలా చేస్తే, అది పరిపూర్ణ సమర్పణ కాదు. చాలా వింత వింత విషయాలు ఉన్నాయి. మదర్ ఒకసారి ఇలా లైన్లో అందరూ వెళ్తున్నారు. తన పక్కన ఉన్న ఒక సాధకుడి వైపుకి తిరిగి, వాట్ ఈస్ దోసై అని అడిగారు. దర్శనం జరుగుతూ ఉంటే వచ్చి అందరూ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే, వాట్ ఈస్ దోసై అని చెప్పారు. ఇలా దోశ అంటే ఇలా తినేదండి అని. One of the devotees, when he came and did pranam, constantly I was hearing dosai. అంటే పాపం బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట పొద్దున్నే. ముందు దర్శనానికి వచ్చి దండం పెట్టుకు వెళ్దాం అనుకున్నాడు, మనసంతానేమో దోశ మీద ఉంది. ఎంత సమర్పణ చేయగలం మనం? ఆ దోశ వినపడుతోంది. మనం చేసే సమర్పణ ఇలా ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి తన సాధనలో ఆంతరంగికంగా శ్రీమాత జపం చేసుకుంటుంది. నుంచున్నా సరే మదర్ అనుకోవడం, కూర్చున్నా సరే, ఏం చేస్తున్నా సరే లోపల అది నడుస్తుంది. అలా లైన్లో నుంచుంటే ఆల్మోస్ట్ ఇంకో 10 మంది ముందు ఉండగానే మదర్ ఆ అమ్మాయి వైపు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరన్నా మనల్ని పేరు పెట్టి పిలిస్తే మనం చూస్తాం కదా, ఆవిడకి ఆల్రెడీ అది ఆ అంతఃస్ఫురణ తెలిసిపోతుంది, ఆ పిలుపు అందుతోంది అనమాట మదర్కి. మన సరెండర్ ఏ రకంగా ఉండాలో, దోశ రకంగా ఉండాలో, మదర్ రకంగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటే అయ్యేది. ఒక ఆయన ఇలాగే నాతో అంటూ, ఆయన శివభక్తుడు, కొన్నిసార్లు నేను నిద్ర లేచేసరికి లోపల పంచాక్షరి నడుస్తోంది అయ్యా అంటారు. 5:30కి 6ంటికి మనకి సగంలో మెలకు వస్తుంది కదా, మెలకు వస్తే లోపల ఆ వాయిస్ తెలుస్తుంది, పంచాక్షరి నడుస్తుంది. మనం అక్కడి దాకా వెళ్ళగలిగే స్థితిలో ఉంటే అప్పుడు మనం సాధనలోకి ముందుకు వెళ్తున్నట్టు. MP Panditji says, surrender is the end product of a long process of effort. And personal effort lies precisely in working out the determination, the will to surrender. ఒక దృఢ సంకల్పము మనము పెట్టుకోవాలి ఆత్మ సమర్పణ గురించి. In proportion as the surrender and self-consecration progress, the sadhaka becomes conscious of the divine Shakti doing the sadhana, pouring into him more and more of herself, founding in him the freedom and perfection of the divine nature. So the more surrender and self-consecration progress, the more the divine Shakti comes down. The more the conscious process replaces his own effort, the more rapid and true becomes the progress. But it cannot completely replace the necessity of personal effort unless the surrender and consecration are pure and complete from top to bottom. తన ఆత్మ సమర్పణ పెరుగుతున్న కొద్దీ సాధకుడికి తనలో సాధన చేస్తున్న దైవిక శక్తి యొక్క స్పృహ పెరుగుతుంది. తనలోకి దైవిక శక్తి ప్రవహిస్తూ తన స్వభావంలో పరిపూర్ణత, స్వేచ్ఛ కూడా పెరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ఇలా తన ప్రయత్నం కంటే దైవిక శక్తి ప్రవాహంతో సాధన నడిస్తే అప్పుడు సాధన కూడా గతిశీలంగా ముందుకి సాగుతుంది. ఇక్కడ ద చేంజ్ హ్యాపన్స్. అండ్ ఎప్పుడైతే ఆ చేంజ్ అవుతుందో అప్పుడు, ఇందాక శ్రీ అరవిందో అన్నారు కదా, ఇన్ సాధన ఆల్సో ద డివైన్ ఇస్ ద సాధన అండ్ ద సాధక అన్నారు కదా, అక్కడికి వస్తాం అన్నమాట. ఇప్పుడు ఆయన చూడండి, అక్కడ మొదలు పెట్టారు, ఇక్కడ అది మళ్ళీ కంప్లీట్ చేస్తున్నారు అన్నమాట. వెన్ వాజ్ ద డివైన్ బికమ్ సాధన అండ్ సాధక? హియర్. వెన్ the divine Shakti, the more this conscious process replaces his own effort, the more rapid and true becomes his progress.
బట్ ఒక్క చివరి కాషన్ ఆయన ఇచ్చేది ఏంటంటే, నోట్ దట్ ఎ తమసిక్ సరెండర్, refusing to fulfill the conditions and calling on God to do everything and save one all the trouble and struggle is a deception, and it does not lead to freedom and perfection. ఒక తమోగుణపూరితమైన ఆత్మ సమర్పణ, భగవంతుడినే ప్రతిదీ చేయమని, అన్ని కష్టాలు పోరాటాల నుండి రక్షించి మనం రక్షించమనే ప్రార్థన మనని మనము మోసము చేసుకోవటమే అవుతుంది. ఎఫర్ట్ హ్యాస్ టు బీ దేర్ త్రూ అవుట్. తమసిక్ సరెండర్ అంటే మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. అన్ని మదరే చూసుకుంటారు, ఆస్పిరేషన్ కూడా మదరే చూసుకుంటారు, రిజెక్షన్ కూడా మదరే చూసుకుంటారు, సరెండర్ కూడా, ఇవన్నీ అయ్యే పని కాదు, ఇట్లా కుదరదు. మదర్ సేస్, there are many who think they have surrendered and tell you, I no longer do anything myself. I have given myself to the divine. The divine ought to do everything for me. They call this surrender. It is a movement of laziness and tamas, which does not want to make any effort and would very much like the divine to do everything for you, because that is much more comfortable. So adi kudaradu అని చెప్పేసి మదర్ చెప్తారు మనకి. సమ్మరీ ఏంటి అంటే, యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్, ఆకాంక్ష, తిరస్కరణ, ఆత్మసమర్పణ, ఇవి మూడు కూడా మనకి మానసికంగా, ప్రాణికంగా, భౌతికంగా కూడా మనము అర్థం చేసుకోవాలి. వీటిని నెమ్మదిగా డీపెన్ చేసుకోవాలి. మనలో ఉన్న చైతన్య రూపాంతరం ఎప్పుడవుతుంది అంటే, ఇలాంటి వాటన్నిటినీ మనం పట్టుకుని మనము డీటెయిల్డ్గా వర్క్ చేయడమే అవుతుంది. మదర్ ఎట్లాగైతే ఒక కణంలో శరీరంలో దైవిక ప్రకాశాన్ని నింపడానికి ప్రయత్నము చేశారో, మనము సైకలాజికల్గా, మానసికంగా ఇలా ప్రయత్నం చేయాలి. ప్రతి కదలికని పట్టుకోవాలి, ఆ కదలికను తీసుకొచ్చి డివైన్ లైట్కి అర్పించాలి, దాన్ని ఓపెన్ చేయాలి. ఇదే మనకి సైకిక్ బీయింగ్లో కూడా చెప్తారు, హౌ టు బ్రింగ్ ఫార్వర్డ్ ద సైకిక్ బీయింగ్. అసలు ఆధ్యాత్మిక మార్గంలో అంతరాత్మని బయటికి ఎలా తీసుకురావాలి అంటే సరిగ్గా ఇదే మార్గం చెప్తారు. మన థాట్స్ని సైకిక్ లైట్కి ఎక్స్పోజ్ చేయండి, మన ఎమోషన్స్ని సైకిక్ లైట్కి ఎక్స్పోజ్ చేయండి, మన బాడీని కూడా సైకిక్ లైట్కి ఎక్స్పోజ్ చేయండి, డివైన్ లైట్కి ఎక్స్పోజ్ చేయండి. సో ఇంతటితో మనది 2వ అధ్యాయము ద మదర్ పుస్తకంలో కంప్లీట్ అవుతుంది. Let us concentrate for 2 minutes. Pray to the mother to help us deepen our aspiration, rejection and surrender.